జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బ్రతుకు సమరంలో గెలవడానికి అసలైన బలమైన ఆయుధం ఆత్మవిశ్వాసం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 5, 2026, ఆదివారం. తిథి తదియ, ఉదయం 11:59 వరకు, తదుపరి చవితి. నక్షత్రం విశాఖ, రాత్రి 12:08 వరకు, తదుపరి అనురాధ. యోగము వజ్రము, మధ్యాహ్నం 2:44 వరకు, తదుపరి సిద్ధి. కరణం విష్టి, ఉదయం 11:59 వరకు, తదుపరి భవ. రాత్రి 1:03 వరకు, తదుపరి పాలవ. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం రాత్రి 9:16. చంద్రాస్తమయం ఉదయం 7:44. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:48 నుండి 6:21 వరకు. యమగండం మధ్యాహ్నం 12:10 నుండి 1:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:31 వరకు. వర్జము తెల్లవారుజామున 4:36 నుండి 6:23 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 2:24 నుండి 4:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:13 వరకు. శుభ గడియలు ఉదయం 6:32 నుండి 8:17 వరకు. ఏప్రిల్ 5 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి తదియ, ఉదయం 11:59 వరకు ఉంది. అదే సమయం వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే చవితి తిథి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు గణపతి పూజ, సంకష్టీహర వ్రతం ఆచరించుకోవడానికి, ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి, బాకీలు వసూలు చేసుకోవడానికి, పేపర్ వర్క్కి, సమస్యాత్మక విషయాలపై ఫోకస్ చేసుకోవడానికి, ఏవైనా ముఖ్యమైన పనులకు ఉన్న అడ్డంకులు తొలగించుకోవడానికి అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అనుకూలంగా లేదు. ప్రయాణాలు చేయాలనుకునేవారు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేసుకోవడం మంచిది. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని, లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 5:28 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 5:28 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 5:28 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. వికట సంకష్టి హర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 9:16 చతుర్థి సమయం ఏప్రిల్ 5 ఉదయం 11:59 నుండి ఏప్రిల్ 6 మధ్యాహ్నం 2:10 వరకు. సినీ నటి దివ్యభారతి గారి వర్ధంతి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు జగ్జీవన్ రామ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 5 ఆదివారం. దినఫలాలు. బొక్క మాటలో మేషరాశి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వృషభ రాశి. డబ్బు విషయంలో ఖర్చుల్లో కాస్త పొదుపు పాటించడం మంచిది. మిథున రాశి. ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. కర్కాటక రాశి. ఇంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవడంలో శాంతంగా ఆలోచించుకోవాలి. సింహరాశి. ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టే వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. కన్యా రాశి. పెండింగ్లో ఉన్న పనులను ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకోవడం మంచిది. తులారాశి. ఇతరుల మాటలకు తొందరగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి. అనుమానాలకు పోకుండా పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు సాగడం మంచిది. ధనుస్సు రాశి. ఏదైనా విషయాన్ని విన్న వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించుకొని ముందుకు సాగడం మంచిది. మకర రాశి. చేపట్టిన పనుల్లో తొందరపడకుండా బాధ్యతాయుతంగా పూర్తి చేయడం మంచిది. కుంభరాశి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఆలోచించి అడుగు వేయడం మంచిది. మీన రాశి. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.